ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం బాగా వినటం గురించి. వాస్తవిక సంబంధం యొక్క రహస్యం బాగా వినటం. మనం చాలాసార్లు మాట్లాడుకోవడాన్ని, మన ఆలోచనలు, మన అభిప్రాయాలను వ్యక్తపరచడానికి కమ్యూనికేషన్ అని భావిస్తాం. కానీ నిజమైన కమ్యూనికేషన్ యొక్క సగం భాగం మరియు బహుశా అత్యంత ముఖ్యమైన భాగం దాచిపెట్టుంటుంది, అదే వినడం. ఈ చిత్రం ఆ భావాన్ని అందంగా చెప్తుంది. జవాబు ఇవ్వడానికి కాదు, అర్థం చేసుకోవడానికి వినండి. ఈ ఒకే వాక్యం మన వ్యక్తిగత మరియు వృత్తిపర సంబంధాలను రూపాంతరం చేయగలదు. మరొకరు మాట్లాడుతున్నప్పుడు మనం నిజంగా ఏం చేస్తున్నాం? చాలామంది వ్యక్తి అదే సమయంలో మన మనస్సుల్లో ఇలా సంభాషణ చేసుకుంటూ ఉంటాం. అయ్యో, అతను ఇంకా మాట్లాడుతున్నాడు, తర్వాత నేనేం చెప్పాలి? అతని ఆలోచన తప్పు, నా ఆలోచన ఇది మన అంతర్గత సంభాషణ. మనం దీనికి బానిసలుగా మారినప్పుడు మనం శరీరపరంగా మాత్రమే అక్కడ ఉన్నట్లు కనిపిస్తాం. మనం వినడం లేదు. మనం మాట్లాడే ముందు కేవలం పాస్ తీసుకుంటున్నాం. నిజమైన సంబంధం అంటే ఈ అంతర్గత సంభాషణ నిశ్శబ్దం చేయగలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు నిజంగా వినాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటి? ఒకటి, మీ పూర్తి శ్రద్ధను అంకితం చేయండి. మీ ఫోన్ని దూరంగా ఉంచండి, మీ కళ్ళు మాట్లాడుతున్న వ్యక్తి ముఖంపై ఉంచండి, మీ మనసు అక్కడే ఉంచండి. ఇది ఒక సాధారణ కర్తవ్యం కాదు, ఇది ఒక గౌరవం. రెండోది, మొదటి వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ లక్ష్యం వారిని నమ్మడం కాదు, లేదా వారితో ఏకీభవించడం కాదు. మీ లక్ష్యం వారు ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నారో, ఎలా ఆ భావనని చేరుకున్నారో అర్థం చేసుకోవడం. వారి జీవితం, అనుభవాలు వారి దృష్టికోణాన్ని రూపొందించాయి. మీ పని ఆ దృష్టికోణాన్ని కేవలం పదాలను కాదు, గ్రహించడం. మూడోది, భావాలను, అర్థాలను వెతకండి. వ్యక్తి చెప్పే పదాల వెనుక ఉన్న భావోద్వేగాన్ని చూడండి. ఆందోళన, ఆశ్చర్యమా, నొప్పా? ఓకే, అవును, నేను అర్థం చేసుకున్నాను, మీరు ఇలా భావిస్తున్నారు అని చెప్పడం ద్వారా మీరు వారి భావాలను ప్రతిబింబించడం జరిగినట్టు అవుతుంది. ఇది వారిని అర్థం చేసుకున్నారని, వారి భావాలు ముఖ్యమైనవని భావించేలా చేస్తుంది. మనం ఎందుకు జవాబు ఇవ్వడానికే మాత్రమే వింటాము? ఎందుకంటే మనం సరిగ్గా ఉన్నామని, గెలవాలని భావిస్తాం. ఒక వాదనలో మన ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడో వినకుండా మన తర్వాతి ప్రత్యుత్తరాన్ని ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఒక డిజిటల్ పింగ్ పాంగ్ ఆట లాంటిది, కానీ సంబంధం లాంటిది కాదు. ఇక్కడ మార్పు ఏంటంటే, మీ జవాబు వేచి ఉండగలదని గుర్తుంచుకోండి. మౌనం సమస్య కాదు, మౌనం ఆలోచించడానికి, పూర్తిగా గ్రహించడానికి అవసరమైన స్థలం. మీరు నిజంగా విన్న తర్వాత మీరిచ్చే జవాబు కేవలం ప్రతిస్పందన జవాబు కంటే ఎంతో లోతైనది, ప్రభావవంతమైనది మరియు సంబంధాన్ని బలోపేతం చేసేదిగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, బాగా వినడం అనేది ఒక సాఫ్ట్ స్కిల్ కాదు, ఇది ఒక సూపర్ పవర్. ఇది సంఘర్షణలను తగ్గిస్తుంది, ఇది నమ్మకాన్ని నిర్మిస్తుంది, ఇది మిమ్మల్ని మరింత తేలికైన వ్యక్తిగా చేస్తుంది. ఎందుకంటే మీరు ఒకేసారి ఒకరి దృక్పథం నుంచి ప్రపంచాన్ని చూడగలుగుతారు. ఈ రోజు నుండి చిన్న ప్రయోగం చేద్దాం. తదుపరిసారి ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు మీ మనసులో ఏం చెప్పాలి అని ఆలోచించడం మానేసి, వారు నిజంగా ఏం చెప్తున్నారు అని ప్రశ్నించండి. మీ అంతర్గత సంభాషణను నిశ్శబ్దం చేయండి. వారి కథను వినండి. మీరు ఆశ్చర్యపోతారు. మీరు కనుగొనే లింకులు, మీరు నేర్చుకునే విషయాలు, మీరు పొందే గౌరవం. ఎందుకంటే నిజమైన కనెక్షన్ అంటే మీరు వినడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ధన్యవాదాలు. ఫ్రమ్ కృతి ఎకో స్టూడియోస్.